అనగనగా ఒక రైతుకి ముగ్గురు కొడుకులు. వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రైతు ఎంత చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఒకరోజు ఆ రైతు తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఒక కట్టెల మోపు ఇచ్చి విరవమని అడిగాడు. మొదటి కొడుకు నేను విరుస్తాను అని ప్రయత్నించాడు, కానీ తన వల్ల కాలేదు. రెండవ కొడుకు ప్రయత్నించాడు, కానీ విరవలేకపోయాడు. మూడవ కొడుకు కూడా ప్రయత్నించాడు, కానీ కట్టె మోపు మాత్రం విరగలేదు. అప్పుడు ఆ రైతు ఆ కట్టె మోపును ఊడదీసి, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించండి అన్నాడు. ఈసారి ముగ్గురు కొడుకులు చాలా సులభంగా ఒకటి తర్వాత ఒకటి అన్ని కర్రలను విరిచేశారు. చిరునవ్వుతో రైతు తన కొడుకులతో, మీరు ఐకమత్యంగా కలిసికట్టుగా ఉంటే ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. అదే గొడవ పడుతూ విడివిడిగా ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. అందుకే మీరందరూ కలిసికట్టుగా ఉండండి అన్నాడు. ఈ కథ నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం.